హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది పన్నీర్ పిజ్జా. నేను ఇంట్లో పిల్లలు స్నాక్స్ అంటే నేను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది. ఇంట్లోనే మనం ఈజీగా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టేస్టీ ఓకే, బట్ హెల్దీ అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? నేను ఇక్కడ మైదా యూజ్ చేయలేదండి, గోధుమ పిండి యూజ్ చేశాను. అందుకే నేను కొంచెం హెల్దీ అన్నాను. ఒకసారి చూసేద్దాం రండి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని అందులో 1/2 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్, మనం కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బటర్ అండ్ 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నేను హాట్ వాటర్ కానీ ఈస్ట్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. నార్మల్ మనం చపాతీకి ఎలా కలుపుతామో అలాగే కలుపుతున్నాను. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది మనకి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని నేను మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసాను. ఇంతలో పన్నీర్ నేను రెడీ చేసుకున్నానండి. పన్నీర్ ఏం లేదు, చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో పన్నీర్ని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఒక 2 అవర్స్ తర్వాత మీకు టైం ఉంటే పర్లేదు, లేకపోతే ఒక 1/2 అవర్, ఒక 15 మినిట్స్ అన్నా మనం పక్కన పెట్టాలి. ఆ తర్వాత దాన్ని చూసారా, ఎయిర్ గ్యాప్స్ ఎలా వచ్చాయో ఇందాక చూపించాను. నెక్స్ట్ మనం చపాతీని చేసుకున్నట్టుగా దీన్ని మనం అలాగే చేసుకోవాలండి. బట్ ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది మనకి. నెక్స్ట్ మనం పిజ్జా ఏ ప్లేట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి కొంచెం బటర్ అప్లై చేసి, ఈ పిజ్జా బేస్ని బటర్ అప్లై చేసాం కదండి, ఆ ప్లేట్లో పెట్టుకొని మనం ఫోర్క్తో ఇలాగా మనం కొంచెం హోల్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ నాకు కంగారు ఎక్కువ కదా, అందుకే ఫస్ట్ చీజ్ వేస్తాను, మళ్ళీ తీసి మీకు వీడియోలో చూపిస్తున్నా. బట్ మీరు సాసెస్, నేనైతే పెద్ద ఎక్కువ యూజ్ చేయలేదు, టమాటో కచప్ వేసాను. మీ దగ్గర ఉంటే పిజ్జా సాస్ అన్నీ వేసుకోవచ్చు. మయోనీస్, పిజ్జా, ఇక్కడ మీరు వేసుకోవాల్సిన సాస్లు ఏంటంటే పిజ్జా సాస్, మయోనీస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నేను టమాటో కచప్, చిల్లీ సాస్ వేసాను. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్, మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ మనం డెకరేట్ చేసుకొని, నేను ఆల్రెడీ పన్నీర్ రోస్ట్ చేస్తాను, మ్యారినేట్ చేసిన పన్నీర్ని రోస్ట్ చేసి వాటిని కూడా పెట్టుకున్నాను. మీకు అది మీ ఆప్షన్, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చీజ్, నాకైతే చాలా ఇష్టం, నేను చాలా ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే చీజ్ ఎక్కువ వేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న మనకి ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో దీన్ని పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ చేసుకుంటే మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా తిన్నాం, అసలు బాగుంటుందండి. ఇక్కడ మనకి మైదా పిండికి గోధుమ పిండికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. టేస్ట్ అయితే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. మా పిల్లలు కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే వేడిగా రెడీ అయిపోయింది. మా వాళ్ళు చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిజ్జా అనేసి, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సేమ్ ప్రాసెస్లో మనం ఏ పిజ్జా కావాలంటే ఆ పిజ్జా చేసుకోవచ్చు. చికెన్ పిజ్జా అవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి కొంచెం నాకు డో మిగిలిపోతే చిన్న పిజ్జా చేశాను, అది కూడా వాళ్ళే తిన్నారు, చాలా ఇష్టంగా తిన్నారు. చూసారా మా పెద్దోడి రియాక్షన్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడైనా పిజ్జా తినాలనిపిస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్, నో డిఫరెన్స్. బాయ్ బాయ్.